మొన్న వాట్సాప్‌లో హిందీలో ఒక చిన్న వీడియో చూశానండి. ఇది కొంతమందికి అది అర్థం కాలేదు మన తెలుగు వారికి. అరే! తెలుగులో చెప్పండిరా బాబు ఎవరైనా అని కింద ఒక కామెంట్ చదివినాననమాట. సో, వాళ్ళ కోసము చెప్తున్నానిది. దుబాయ్‌లో జరిగిన సంఘటన అనమాట. ర్యాండమ్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ రికార్డ్ చేసి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు రికార్డ్ చేసుకుంటూ. సో, మన ఇండియన్ ఒకాయనని అడిగినారనమాట. ఆయన చాలా ఇన్నోసెంట్‌గా ఉన్నారు. మంచి స్మైలింగ్ ఫేసు. ఆయన్ని అడిగిండ్రనమాట. మీరేం చేస్తుంటారు అని. ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అంటే, యెస్ సార్ అన్నాడు. మీరేం చేస్తుంటారు దుబాయ్‌లో అంటే, ఒక 5 స్టార్ హోటల్‌లో ఒక చిన్న అకౌంటెంట్‌గా పనిచేస్తున్నానండి. లెక్కలు పద్దులు అవి రాస్తుంటాను అని. ఓకే. మరి ఎప్పటినుంచి చేస్తున్నారంటే, కోవిడ్ తర్వాత ఇక్కడికి వచ్చినానండి. మరి అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇండియాలో? అంటే నేను ఐ వాజ్ ఏ బిల్డర్ అని చెప్పిండనమాట. ఏంది బిల్డరా మీరు? అంటే ఇల్లు కట్టడము అది ఉంటది కదా! అవును సార్, ఐ వాజ్ ఎ బిల్డర్. మరి ఏంది ఇక్కడొచ్చి పని చేసుకోవడం ఏందండి అని అడిగితే, కోవిడ్ వల్ల లాస్ అయిపోయానండి. ఎంత లాస్ అయిపోయినారు? 2,00,00,000 లాస్ అయిపోయాను. 2,00,00,000 అన్నారాయన. యెస్ సార్, 2,00,00,000 లాస్ అయిపోయినా. మరి ఏం బిజినెస్ మీదంటే బిల్డింగ్ మెటీరియల్ డీల్ చేసేవాడినండి. మొత్తం పోయింది. ఇంకా ఆగమైపోయింది నా లైఫ్ అంతా కూడా. అందుకే దుబాయ్‌కి వచ్చేసి ఏదో దొరికిన ఉద్యోగం చేసుకుంటున్నా. సో, ఇది ఒక పెద్ద విషయం కాకపోవచ్చు వినేవాళ్ళకి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా నష్టపోయినారు. 2,00,00,000 ఏంది, 20,00,00,000 నష్టపోయిన వాళ్ళున్నారు. ఇంకా ఎక్కువ నష్టపోయిన వాళ్ళున్నారు. ప్రాణాలే పోడగొట్టుకున్న వాళ్ళున్నారు. ఇక్కడ ఈ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నానంటే మిత్రులారా, ఆయన చెప్పిన అంశం తర్వాత ఏమైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అందరూ వినాలి. పర్టిక్యులర్‌గా లాస్ అయిపోయా, నేను జీవితంలో ఓడిపోయినా అనే వాళ్ళందరూ కూడా వినాలి. ఆయన ఏమన్నారు తెలుసా? ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగిండ్రనమాట. మరి మీరు బాధపడతలేరా అని. ఆయన ఒకటే నవ్వుతూ ఒక మాట అన్నారండి. బాధపడితే నాకు జరిగిన నష్టం ఎవరన్నా పూర్తి పూర్తి చేస్తారా? పూరించలేరు కదా! అది ఇంపాసిబుల్. పోయింది, పోయింది. బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. నవ్వుకుంటూ చెప్తుండ్రండి. ఆయన మొఖంలో నవ్వుంది గానీ, కళ్ళల్లో ఆ దుఃఖం అన్నది కనిపిస్తా ఉంది. నా కుటుంబం ఆగమైపోతది. నా కుటుంబం నా కోసము నేను ఏదో ఒక పని చెయ్యాలి అని డిసైడ్ అయిపోయి, ఇక్కడ ఒక మంచి అవకాశం వచ్చింది. ఎంతోమందికి లేని అవకాశం నాకు వచ్చింది. ఉద్యోగం చిన్నదైనా సరే నేను హ్యాపీగా చేసుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాస్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించకండి. భగవంతుడు ఒక తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తాడు. దాన్ని మనము ఓపెన్ చేయాలి, లోపటెళ్ళాలి, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తీగ లెక్క మళ్ళా పాక్కుంటూ మన పూర్వ వైభవం తెచ్చుకోవాలి తప్ప బాధపడుతూ కూర్చుంటే బరువు ఎట్టి పరిస్థితుల్లో దిగదు. ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. జై హింద్.